ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే బలిగొన్న భార్య గుండెపోటుతో చనిపోయాడంటూ నాటకమాడింది. కానీ మెడపై ఉన్న ఆ గాయాలు ఆమె పాపాన్ని బట్టబయలు చేశాయి. నిజామాబాద్ జిల్లాను ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఇది. వివాహేతర సంబంధం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కథల్లోకి వెళ్తే అంబం గ్రామానికి చెందిన ఓనె మహిపాల్ వయసు 29. స్వరూపతో అతనికి వివాహమైంది. కానీ స్వరూప మాత్రం వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ ప్రేమకు భర్తే అడ్డు అని భావించింది. అక్కడే పుట్టింది ఆ కుట్ర. భర్తను వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది స్వరూప. చివరకు ఇద్దరూ కలిసి మహిపాల్కు ఉరివేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగలేదు. ఎవరికీ అనుమానం రాకుండా మహిపాల్ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడంటూ గ్రామంలో ప్రచారం చేసింది. అంతా సవ్యంగా జరిగిపోతోందని అనుకుంది. కానీ ఇక్కడే ట్విస్ట్. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మహిపాల్ మెడపై వింతగా ఉన్న గాయాలను గ్రామస్తులు గమనించారు. గుండెపోటుతో చనిపోతే మెడపై గాయాలు ఎలా వస్తాయి? ఈ ఒక్క అనుమానం అసలు నిజాన్ని బయటకు లాగింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తమదైన శైలిలో భార్య స్వరూపను ప్రశ్నించగా